హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే వెజ్ పులావ్. బాస్మతి రైస్ 1.5 గ్లాస్, కాలీఫ్లవర్, క్యారెట్, ఆలు, బీన్స్, ఉల్లిపాయలు, తెల్ల శనగలు, స్వీట్ కార్న్, గ్రీన్ అండ్ వైట్ బఠానీ, సాల్ట్, పుదీనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని బాగా వేడెక్కాక బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యారెట్, బీన్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే తెల్ల శనగలు, బఠానీలు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని పైనుండి రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుండి కొద్దిగా బిర్యానీ మసాలాను వేసి ఒక్కసారి కలుపుకొని వెజిటేబుల్స్ అన్నింటినీ ఒక 50% ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. 1.5 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అలాగే మనం 50% ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. చూసారు కదా, రైస్ కుక్కర్లోనే ఎంత సింపుల్గా ఈజీగా మనం వెజ్ పులావ్ చేసేసుకున్నామో. వెజిటేబుల్స్ కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.